వేదికి రక్షించడానికి నాయన పరమ నుండి భూలోకముల కన్య మరియ గర్భమందు పరిశుద్ధునిగా ఉద్భవించిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ చిత్తము లేనిదే నాయన ఈ ప్రాంగణములో ప్రభువా ఈ యొక్క స్వార్థ మహాసభను నాయన ప్రభువా జరుగుతుందంటే అది నీ చిత్తమే, నీ ప్రణాళికే ప్రభువా, నీ ఉద్దేశమే ఉన్నది కాబట్టే ప్రభువా ఈ ప్రాంతంలో నశించబోతున్న వారిని ఎంతో మంది ఉన్నారు ప్రభువా. నీ వాక్యం ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపింప చేయడానికి నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఉన్నది కాబట్టే ప్రభువా ఈ ప్రాంగణములో ప్రభువా నాయన ఈ స్వార్థ సభను నాయన ఈ విధముగా నాయన ఘనముగా, నీకు మహిమకరముగా, పరిశుద్ధకరముగా అనేక మందికి నాయన ప్రభువా నీ స్వార్థ ద్వారా నశించబోతున్న వారిని రక్షణలోకి నడిపింప చేయడానికి నీ దాసులను ప్రేరేపణ దయచేసి ఈ ప్రాంతంలో ప్రభువా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు నాయన. ప్రియులు నాయన జీవరత్నయ్య గారు నిలబడుచుండగా ప్రభువా ఇదిగో దేవా ప్రతి ఒక్క మాటను నాయన వారి యొక్క హృదయంలో నాయన ప్రభువా మీరే నాటింప చేయండి ప్రభువా. నీ దాసుని ఏడంతో అభిషేకం ఇచ్చి మీరే వాడుకోమని ప్రార్థన చేస్తాము నాయన. ఇక ఈ ప్రాణంలో ఎవరైతే మారు మనసు లేని, రక్షణ లేని బిడ్డలున్నారో ప్రభువా, నీ రాకడ కొరకు సిద్ధపడలేని వారు ఉన్నారు, వారందరూ కూడా నీ దైవ సాకుల వాక్యం ద్వారా వారు మారు మనసు రక్షణ పొందడానికి మీరే సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన